హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్. ఇప్పుడే కొత్తగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏ ఎద్దును ఇంటర్వ్యూ చేయబోతున్నాం అంటే చిత్తూరు జిల్లా పలంనేరు తాలూకా గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన ఏజే ఎక్స్ప్రెస్ అనే ఎద్దును ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇంకా ముందుకి ఏ ఎద్దును ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. రాండా వీడియో లోపల పోదాం. బ్రో, మీ పేరు? నా పేరు అజయ్ కుమార్ బ్రో. ఎద్దు పేరు బ్రో? ఏజే ఎక్స్ప్రెస్. ఏజే ఎక్స్ప్రెస్ ఎందుకని ఎద్దు పేరు ఏజే ఎక్స్ప్రెస్ అని పెట్టినారు? చాలా పేర్లు పెట్టి చూసాము, కానీ కలిసి రాకపోవడంతో దీన్ని నేనే బాగా మేపుతానని మా ఇంట్లో వాళ్ళు నా పేరుతో స్టార్ట్ చేశారు, ఏజే ఎక్స్ప్రెస్ అని. ఇంతకు ముందు నుంచి కూడా మీరు ఎద్దులు పెట్టినారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు కూడా పెట్టాం బ్రో ఒకటి, అది దాంట్లో కొంచెం సక్సెస్ రాలేదు. దానికి జనాలు ఎక్కువ మంది కావాలి. స్టార్టింగ్ కొన మందులోకి పోతే ఒక 50 మంది దాకా కావాలి దానికి. దాన్ని మా వల్ల కాకుండా టేక్ మంది షకీలా గ్రూప్ వాళ్ళకి అమ్మాము. తర్వాత సాంబార్పూర్ ఎన్టీ రామారావు వాళ్ళ దగ్గరికి వచ్చింది. అక్కడ నుంచి వేలూరుకి అమ్మారు బ్రో. అంటే దాని పేరు ఏమని పెట్టినారు? దాని పేరు కీలపట్ల కింగ్ అని పెట్టాము. ఎందుకని కీలపట్ల కింగ్ అని పెట్టినారు? అంటే మా ఊర్లో మేమే కదా స్టార్ట్ చేసాం, బయట వచ్చి అంతా చేయడము, అంటే కీలపట్ల కింగ్ అనే పెడదాం అనేసి. బ్రో, ఎక్కడి నుంచి తెచ్చినారు దీన్ని? తెలియదు బ్రో, మా ఇంట్లో పుట్టింది. చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉంది, మా ఇంట్లో పుట్టింది. అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంతకుముందు మా మామ వాళ్ళు పెట్టినారు, దాన్ని చూసి ఇంతకుముందు దీని తండ్రి మా ఇంట్లోనే పుట్టారు. ప్రొఫెషనల్ ఏమి బ్రో? ఇంతకుముందు బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు మా మామ దగ్గర ఎద్దుంది తినేసి అక్కడికి పండుగలకు వెళ్ళి నాకు బాగా అలవాటైంది. దాంతో నా దగ్గర ఎద్దుంది తినేసి నేనే దీన్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి చేశాను బ్రో. ఎవరు వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారు ఈ ఎద్దులు పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఆంధ్ర ఎన్టీ రామారావు. ఇది హ్యాపీ అనే స్ట్రీట్ దినేష్కెళ్ళి ప్రతి స్ట్రీట్ బ్రో, ఒక స్ట్రీట్లో వెళ్ళిన రన్నింగ్ ఇంకా స్పీడ్గా పడుతుంది. స్ట్రీట్కి ఒక్కసారి ప్రైజ్ కొట్టడం స్టార్ట్ చేశాక మళ్ళీ ప్రతి స్ట్రీట్లోనే ప్రైజ్ కొట్టాం బ్రో. మీరు డిసప్పాయింట్ అయిన స్ట్రీట్? కొలమాసనపల్లి బ్రో. ఎందుకు కొలమాసనపల్లి 10వ ప్రైజ్ కొట్టాం బ్రో, కానీ వాళ్ళు రీడింగ్ రాసుకున్నది పొరపాటు వల్ల అక్కడ ప్రైజ్ ఇవ్వలేదు. ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది, ఈదులో ఎట్లా ఉంటుంది? ఇంటి దగ్గర బయట వాళ్ళని ఎవరిని రానిది బ్రో. అదే స్ట్రీట్కి వెళ్ళామంటే మనం ఎవరికి పట్టిస్తే వాళ్ళతో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి పోతూ ఉంటుంది, అక్కడ ఎవరిని ఏమందు. స్ట్రీట్లో బాగా ఉంటుంది. ఇంటి దగ్గర వచ్చి ఇంట్లో వాళ్ళు ఉంటే మాత్రం అసలు అదే చేయదు. ఎవరన్నా పట్టుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడదు. స్ట్రీట్లో కూడా అంతే, ఎవరికి పట్టిస్తే వాళ్ళు ఎంత దూరం అన్నా పట్టుకెళ్ళచ్చు, ఏం మాట్లాడదు. తర్వాత ఒకసారి వదిలి నాకు మళ్ళీ పట్టుకోవాలంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు పట్టియాల్సిందే. అంటే ముందు పండుగలకు బాగుండేవా, ఇప్పుడు పండుగలు బాగుండేవా? ఇప్పుడు పర్లేదు బ్రో. కొన్ని ఈదుల్లో వచ్చి లైన్ పెట్టారు, కొన్ని చోట్ల వచ్చి బ్యాచ్ వైజ్ పెట్టారు. బ్యాచ్లే పర్లేదు. లిమిట్ పెట్టి ఒక ఎద్దుకి 2 రౌండ్లు పెడితే బాగుంటుంది బ్రో. ఎన్ని రౌండ్లు పెడితే బాగుంటుంది? ఒక 2 రౌండ్లు అన్నా పెట్టాలి. ఒక రౌండ్ పెడతారు దూర్చి వేసిన వాళ్ళే వేస్తూ ఉంటారు. అదంతా కాదు, 2 రౌండ్లు పెడితే ప్రతి ఎద్దుని 2 రౌండ్లు వేస్తారు. మీకు నచ్చింది బ్రో ఏజే ఎక్స్ప్రెస్? ఎంత మందిలో ఉన్ని పిలుస్తానే నేరుగా చూసి మనోడు ఎవడును బాగా గుర్తుపడుతుంది. మీకు నచ్చంది అంటే ఆ కొన మందులో ఎంతమంది అన్నా పట్టుకొని తోసుకొని వెళ్ళిపోతుంది బ్రో. ఈ బాయ్స్ గురించి మా పిల్లలు మాత్రం ఎద్దు ప్రైజ్ కొట్టాలి. నా దగ్గర డబ్బులు లేదున్నా వాళ్ళు డబ్బులు పెట్టి స్ట్రీట్కి వేపిస్తారు బ్రో మా బాయ్స్. ఈద్కి వెళ్ళాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? మినిమం ఒక 5000 బ్రో. ఇక్కడ లోకల్ అయితే? బయట అయితే ఒక 7000 దాకా. మైక్లో మీ ఏజే ఎక్స్ప్రెస్ పేరు చెప్తే మీ ఫీల్ ఎలా ఉంటుంది? అట్లే ఒళ్ళు జిలకరిస్తాయి బ్రో, బాగా మంచి హ్యాపీగా ఉంటుంది. ఇంతకు ముందు మా పేరే ఎవరికి తెలియదు, కానీ దీనికంటూ ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. మాకు అందరూ సపోర్ట్ చేస్తారు బాగా పండుగల్లో కూడా. బాగుంది బ్రో. ఇది పుట్టి ఎన్ని రోజులు అయింది ఏజే ఎక్స్ప్రెస్? పుట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది బ్రో. 3 సంవత్సరాల నుంచి ఎన్ని వీధులకి వేసినారు? 3 సంవత్సరాల నుంచి ఒక 25 వీధుల దాకా వేసాము. దాంట్లో ఫస్ట్ మన బండ మీద జరవారపల్లి, అంతవరకు దీనికి వీధే తెలియదు. ఫస్ట్ వీధికే పెద్ద పండగకి వేసాము, కానీ అక్కడికి పట్టుకెళ్తే లోకలే కదా, అంతా తప్పించుకొని ఇంటికి వచ్చేసింది. ఒక 4 కిలోమీటర్లు రావడంతో మళ్ళీ ఒకసారి పట్టుకెళ్ళాం, మళ్ళీ వచ్చేసింది. తర్వాత వేస్తే బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అక్కడ. దాంతో బాగా పోతుంది అనేసి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జంగాల అగ్రహారంలో 1,00,000 రూపాయల పండుగ జరిగింది కదా, దానికి వేసాము. అక్కడ ఒక 30 పాయింట్లతో ప్రైజ్ మిస్ అయింది, లాస్ట్ ప్రైజు. ఇంకా చిన్న దూడే కదా అని మేపి తర్వాత స్ట్రీట్కి ఇక్కడ పెంగరగుంటకి వేసాం బ్రో. పెంగరగుంటకి వేస్తే అక్కడ 18వ ప్రైజ్ కొట్టింది. సాంబార్పూర్కి వేసాము, అక్కడ 20వ ప్రైజ్ కొట్టింది. తర్వాత వచ్చి ఇక్కడ అగ్రహారంకి వేసాము, 13వ ప్రైజ్ 22వ ప్రైజ్ కొట్టింది. ఫస్ట్ రౌండ్ బిర్రు ఓడిపోయింది బ్రో, దానివల్ల మళ్ళీ వేసాము. 13వ ప్రైజ్ వచ్చింది. అక్కడి నుంచి కొలమాసనపల్లికి వేసాము 10వ ప్రైజు. అక్కడి నుంచి కొటాలంకి వేసాము.
కొటాలంలో వచ్చి చాలా మోసంగా జరిగింది పండుగ. ఎద్దు పోకనే రీడింగ్ ఎత్తేసేది, చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ 11 చిల్లర పోయింది. ఇంకా నెక్స్ట్ రౌండ్ వేద్దామంటే వాళ్ళు రీడింగ్ ఎత్తిందంతా వీడియోలో చూసి అక్కడ వేయలేదు బ్రో. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ మండీపేట కోటూరు వేసాము, 13వ ప్రైజ్ వచ్చింది. అక్కడే చాలా జరుగుతున్నాయి కదా, పాలూరులోనే వరుసగా కొట్టింది బ్రో అక్కడే మండీపేట కోటూరులో. ఫుడ్ ఐటమ్ ఏమేమి పెడతారు బ్రో? ఫుడ్ ఐటమ్ వరకసు, ఫీడ్, బోటీలు, తౌడు, ఉలవలు పెడతాం బ్రో. ట్రైనింగ్ ఏమి ఇస్తారా? ట్రైనింగ్ ఏం లేదు, ఎప్పుడన్నా సండే అట్లా కట్టేసే ఉంటాం కదా అనేసి ఇక్కడ మా రోడ్లో పట్టుకెళ్ళి వదులుతాం బ్రో. 3 సంవత్సరాలకు గాను బెస్ట్ ఆఫ్ ప్రైజర్ లిస్ట్ ఇయర్ అంటే ఏ సంవత్సరంలో బాగా పర్ఫార్మెన్స్? ఈ 24 బ్రో. బాయ్స్ సపోర్ట్, మా బాయ్స్ సపోర్టు ఏజే ఎక్స్ప్రెస్ ఫేమస్ కావడానికి మా బాయ్స్ సపోర్టు, తర్వాత మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ ఛానల్ చేసి, తర్వాత బాగా ఎద్దు పోతుంది, చిన్న ఎద్దా పెద్ద ఎద్దా అని చూడకుండా మన ఆంధ్ర యూట్యూబ్ వాళ్ళు, తర్వాత వచ్చిన ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏ ఎద్దు అయితే బాగుపోతుందో దాన్ని గుర్తించి అందరినీ ఫేమస్ చేశారు. చిన్న ఎద్దే అని పెద్ద ఎద్దు అని ఎవరిని చూడలేదు వాళ్ళ వల్ల కొంచెం ఫేమస్ అయ్యాం బ్రో. ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, వాళ్ళ వల్లనే ఫస్ట్ మా ఎద్దు ఫేమస్ అయింది. తర్వాత మా బాయ్స్ మేము కొంచెం పడ్డ కష్టము. బెస్ట్ సపోర్టర్ మా తమ్ముడు. ఆయన లేడు ఇక్కడ, ఆయన ఇంకా తమ్ముడు ఉన్నాడు. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక గోల్ అనేది ఫిక్స్ అయ్యారు కదా, ఆ గోల్ రీచ్ అయినారా? ఇంకా లేదు, ఆ గోల్ని రీచ్ అవ్వలేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాము ఆ గోల్ని. ఆ గోల్ ఏమని మీకు? పెద్ద పండుగలో మెయిన్ స్ట్రీట్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి, అది మా గోలు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కొడతాము. 2025లో ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతాం. బ్రో మీ పేరు? నా పేరు చరణ్ కుమార్. ఇప్పుడు ఒక రోజు పండగకి వేయాలంటే ఆ రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? వచ్చి ఎద్దుని బాగా రెడీ చేసి బండెక్కించి తీసుకెళ్ళి అల్లి చూపిస్తాం. అల్లి చూపించి అల్లి చూపించిన తర్వాత అందరూ వెళ్ళి గ్రూప్గా కూర్చొని మొత్తం డిస్కస్ చేసుకుంటాం. ఈ పండుగలో ఇన్నో ప్రైజ్ లోపల ఖచ్చితంగా రావాలి, ఇన్నో ప్రైజ్ కొట్టగలం, మనం సాధిస్తాం, ఈ మిస్టేకులు చేయొద్దండి, ఇలాంటి బిర్రు వేసేటప్పుడు అందరూ ఇట్లా ఉండండి అని ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాము. ఆ తర్వాత ఎద్దుని తీసుకెళ్ళి లైన్లో వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా మేము అనుకుని సాధిస్తాం బ్రో. మీరు హ్యాపీ అయిన స్ట్రీట్ దాంతో వెళ్ళి? పత్తికొండ బ్రో. అయిన స్ట్రీట్ అంటే బాధపడింది. కృష్ణగిరి దగ్గరికి వెళ్ళినాం, చాలా జనాలు ఎవరు లేరు, బాగా కష్టపడినాము, కానీ అక్కడ ప్రైజ్ మిస్ అయింది. అది దూరం వెళ్ళి ప్రైజ్ లేకుండా ఇంటికి వెళ్తున్నామని కొంచెం లోన్లీగా ఫీల్ అయినా. ఫెస్టివల్ పరిచయం అనేది ఎలా స్టార్ట్ అయింది? మా అన్న ఎవరు? మీ అన్న. బ్రో మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు రంజిత్ కుమార్. మాది వచ్చేసి పక్కన జర్వార్పల్లి. నేను ఈ ఎద్దు వచ్చేసి మాకు అంటే మా పక్కనూరు అన్నది. మా ఇంటి ముందర ఎప్పుడు పండుగలకు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ టైం అయితే మా ఊళ్ళో మైలేరు పండుగ జరిగింది. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే మా స్కూల్లో మేమందరూ స్కూల్ మేట్స్లో మా సీనియర్ అన్న వాళ్ళు. సో ఇంకా స్కూల్ అప్పటి నుంచి తెలుసు కాబట్టి మా ఊరికి వచ్చినప్పుడు అన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది వదిలేదానికి. సో మేము అందరం వదిలేసి మా ఊరు పిల్లలు మేమంతా కలిసి వదిలేసినాం ఆ రోజు. ఆ తర్వాత నుంచి మేము కంటిన్యూగా ఆయన ఎప్పుడు ఎక్కడ వేసినా కూడా మాకు కాల్ చేసేవాడు, పోయేవాళ్ళం. మా ఊళ్ళో ఫెస్టివల్ అయితే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు, వీళ్ళకి ఇక్కడ ఫెస్టివల్ అయితే మేము వచ్చేవాళ్ళం. బ్రో మీ పేరు? రాజ్ కుమార్ బ్రో. మీ ఎద్దు గురించి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? దానికి 2-3 సార్లు ఈతకేస్తుంటాం బ్రో. ఇంటికాడ ఉన్నప్పుడు మమ్మల్ని అంటే ఇంట్లో వాళ్ళని ఏం మాట్లాడించదో, కుమ్మేక రాదో, నేను పట్టుకొని పోయి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం బ్రో. నా పేరు పవన్ కళ్యాణ్ బ్రో. ఎద్దులో నచ్చిన విషయం? బుద్ధి బ్రో. బుద్ధి. కేసేటప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు ముగ్గుదాడి ఇచ్చేసే చాలు బ్రో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేమే పట్టుకొని పోయేవాళ్ళు. ఏమి కానీ ఎవరిని కానీ ఏమి అందు. సో ఇంటికాడ ఉంటే మాత్రం ఎవరిని కానీ పట్టలేదు. ఏ వీధిలో మీరు బాగా పోయిందని అనుకున్నారు? మీరు పోయిన వీధుల్లో మండిపాటి కోట. బ్రో మీరు ఎద్దు పెట్టినప్పటి నుంచి ఏమేమి స్ట్రగల్స్ అయినారు? బ్రో మేము ఎద్దుని కొనుక్కొచ్చి లక్తో ప్రైజులు కొట్టి అలాంటిది ఏం లేదు. ఎద్దు మా దగ్గర పుట్టింది. చిన్నప్పుడు ఇంకా మేమే పెంచి ట్రైనింగ్ ఇచ్చి కష్టపడి ఒక దగ్గర ఒక 6-7 పండుగలు ఒక ప్రైజ్ కానీ లేదు. మా బ్యాచ్ మొత్తం ఎక్కడ అసలు స్ట్రగుల్ కాకుండా కొంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా మీరు ఈ ఎద్దుకి ఒక ప్రైజ్ కానీ తీసుకురాలేరు, వేస్ట్ ఇది అని చాలా చెప్పినారు. అవన్నీ పట్టించుకోకుండా నమ్మకంతో ముందుకెళ్ళి స్టెప్ బై స్టెప్ ప్రైజులు తీసుకుంటా ముందరకు వచ్చి పేరు సంపాదించుకున్నాం. ఏజే ఎక్స్ప్రెస్ గ్రూప్ తరపున ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
புள்ளி 43 பாயிண்ட். ஐயோ யோ யோ அப்பா என்னையா போச்சு அது